మేము లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారితో పాటు ఎలక్షన్ కమిషన్ కలవడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇది కేవలం బీజేపీ పార్టీ నిరంకుశ పాలన అని చెప్పి తెలుస్తుంది స్పష్టంగా. రాహుల్ గాంధీ గారు ఏదైతే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ బయట పెట్టినారో, ఏదైతే ఫ్రాడ్ చేస్తుందో, బీజేపీ ఏదైతే ఓట్ చోరీ చేసిందో వాళ్ళకి సమాధానం కూడా లేకుండా పోయినది. వాళ్ళు కేవలం బీజేపీ పార్టీకి పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. కేవలం ఒక్క కాన్స్టిట్యున్సీలోనే 1,00,000 పైన ఫేక్ ఓట్లు వచ్చినాయని చెప్పి దానికి వారి దగ్గర సమాధానం కూడా లేదు. ఇది సిగ్గుచేటు. రాహుల్ గాంధీ గారు ఏదైతే పోరాటం చేస్తున్నారో వారితో పాటు మేము ఉన్నాము. మాతో పాటు ఇతర ఎంపీలను కూడా ఈ రోజు డీటైన్ చేయడం జరిగింది. ఇది కేవలం బీజేపీ పార్టీ నిరంకుశ పాలనతో జరుగుతున్న ప్రభుత్వం కానీ ప్రజల ప్రభుత్వం కాదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాము. మేము ఈ ఓట్ చోరీ అంశాన్ని గల్లీలో తీసుకుపోయి వాళ్ళ ఓట్ హక్కు ఏదైతే ఉన్నదో మేము నిలబెడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాము. జై హింద్.